ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీరు మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోను చూడండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. తేదీల్లో ఆగస్టు 21వ తేదీలో వీరి జీవితంలో ఏం జరగబోతుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితానికి గనక చూసుకున్నట్లయితే మీకు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అనవసరం అయినప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఏకపక్షంగా పోరాడుతూ మీరు నిర్ణయాలు తీసుకుని దానివల్ల మీకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి అంశంలో కూడా సక్సెస్ కాగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఆగస్టు 1వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ మార్పులు అయితే మీ యొక్క లైఫ్లో రావాలని ఆరాటపడుతున్నారో అటువంటి మార్పులు కొన్ని మీ యొక్క జాతకంలో ఈ యొక్క సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో మార్పులు లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే మీ కోరిక ఈ 2 రోజుల్లో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకవేళ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వదిలేసి కోసం ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగం అభివృద్ధి ఉండాలని పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని మీరు చాలా కాలంగా ప్రయాసపడుతున్నారా, మీ కోరిక నెరవేరే అవకాశాలు ఈ 2 రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. ఆగస్టు 1వ తారీఖు శనివారం రోజున మీ యొక్క కోరిక నెరవేరబోతుంది. కన్యా రాశి వారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఆశించినటువంటి మార్పులను ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించింది కూడా మీరు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక, అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూడడం కోసం కావచ్చు, వ్యాపారంలోని కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క సమయంలో, అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించింది ఏ అంశంలో అయితే మీరు మార్పులు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి
కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారు మీతో చాలా క్లోజ్డ్‌గా ఉండేవారు. అంటే అది మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులుగా ఉన్నవారు కావచ్చు, లేకపోతే కనుక మీ యొక్క అత్యంత సన్నిహితులు కావచ్చు. మీరు చదువుకున్న చోట లేకపోయినా పని చేసిన చోట మీకు చాలా సన్నిహితంగా ఒకప్పుడు ఉన్నారు. కానీ వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీరు తెలుసుకోలేకపోయారు. చాలా కాలంగా వారిని కలుసుకుంటే బాగుండనే కోరిక లోపల ఉంది. కానీ కలవటానికి ప్రయత్నాలు చేసినా కానీ కలుసుకునే మార్గం మాత్రం మీకు కనిపించడం లేదు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.